జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం మాఘ పౌర్ణమి విశేషం తెలుసుకుందాము. మాఘ పౌర్ణమి అంటే ఈ నెలకి మాఘమాసం అని ఎలా వచ్చిందంటే, ఈ పౌర్ణమి రోజు మకా నక్షత్రం ఉండడం వల్ల మాఘమాసం వచ్చిందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఇకపోతే మాఘమాసము స్నానము, దానము. స్నానము ఈ పౌర్ణమి రోజు ఎవరైతే నదులలో కానీ సముద్రంలో కానీ స్నానం చేస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని మన పురాణ గాథలు చెబుతున్నాయి. ఇకపోతే దానము ఈరోజు అంటే ఈ పౌర్ణమి రోజు ఎవరైతే కంబళి కానీ లేక రగ్గు కానీ దుప్పటి కానీ పేదవాళ్లకు దానమిస్తారో వారికి విశేషమైన ఫలితము కలుగుతుంది. ఇది ఈ నెల ఆకామావైస వ్రతంలో 3వ నెల మాఘ పౌర్ణమి స్నానము. ఇంకా ఈరోజు ఒక్కసారి మాఘమాసం స్నానం చేసేప్పుడు చదువుకునే శ్లోకాన్ని మననం చేసుకుందాము. ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చేస్తే మాఘమాస స్నాన ఫలితము భగవంతుడు మనకి కలుగజేస్తారు. మాఘమాసే నటే చాప కించిత్ దర్యోరమే బ్రహ్మకర్మ సురాపానం కంపనం తుంపినీమహే శ్రీ ప్రయాగ మాధవస్వామి ప్రీత్యర్థం శ్రీ ప్రయాగ మాధవస్వామి ముద్రస్య మకర ప్రకృతి మాఘ స్నానం అహంకరిష్యే. ఇది మాఘమాస స్నాన శ్లోకము. ఇకపోతే ప్రయాగ కుంభమేళాకి వెళ్ళని వాళ్ళు ఈ పౌర్ణమి రోజు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటూ చదివితే సాక్షాత్తు పౌర్ణమి రోజు మాఘ పౌర్ణమి రోజు త్రివేణి అంటే ప్రయాగ కుంభమేళాలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని పండితులు మనకి సెలవిచ్చారు. ఆ శ్లోకం ఏందో చూద్దాం. త్రివేణి మాధవం సోమం భరద్వాజంచ వాసుకీం వందే క్షయవటం శేషం ప్రయాగతీర్థ నాయకం. అవకాశం ఉన్న వాళ్ళంతా ఈ శ్లోకాలు చదువుకుంటూ ఈరోజు స్నానం చేసి భగవంతుని అనుగ్రహాన్ని పొందుదాము. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.